గురించి దర్శకత్వం వహించిన రే సినిమా గురించి చాలా ప్రెస్ మీట్లో నేను ఎంత కష్టపడ్డామని చెప్పాను. సినిమా అనేది ముందు కథకుడు కూడా నేనే అయ్యి, నిర్మాత కూడా నేనే అయ్యి, దర్శకుని కూడా నేనే అయినప్పుడు ఒక సినిమా అందులో 13 ఏళ్ల పాటు నేను దర్శకత్వ శాఖలో అన్ని విభాగాల్లో ఇన్వాల్వ్ అయ్యి చక్కగా పనిచేసి అన్ని విభాగాలని ఆవపోసన పట్టి డైరెక్టర్గా నేను మారినప్పుడు, అదే నేనే మళ్ళీ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఎంత కష్టం ఉంటుందనేది నాకు తెలుసు. వీటన్నిటికంటే ముందు ఒక కథ రాసుకున్న వెంటనే అది ఎంత టైం పడుతుంది, దాని నుంచి ఎంత కష్టపడాల్సి వస్తుంది, అది ఎంత ఖర్చును డిమాండ్ చేస్తుంది అనేది క్లియర్గా తెలిసిన స్పృహలో ఉన్న ఒక దర్శక విభాగంలోంచి వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ని. మేము అనుకున్న కథే ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్, సెకండ్ హాఫ్ అమెరికా. ఆ కథ అనుకోవటంలోనే అక్కడ క్లియర్గా ఒక టైం ఉంటుంది, దీనికి ఒక ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, అట్ ది సేమ్ టైం ఎంతో కష్టాలు ఉంటాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. తెలిసి కూడా దిగటంలో దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, నేను సాయి ధరమ్ తేజ్ని చూసిన వెంటనే డెఫినెట్గా అతను ఈ కథను మోయగలడు అనే ఫీలింగ్ కలిగింది నాకు. అతను చూసిన వెంటనే పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాల్లో చిరంజీవి గారు లాగా అనిపించాడు నాకు. అప్రోచ్ అయ్యాను, తను నాకు తెలీదు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మేనల్డ్ అని తెలియదు. అప్రోచ్ అయిన వెంటనే తను వెంటనే చెప్పాడు తను ఇలాగ ఈ ఫ్యామిలీకి సంబంధించిన మనిషి అని. ఆ తర్వాత కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ద్వారా చిరంజీవి గారు, నాగో గారుల గైడెన్స్తో సినిమా ప్రాజెక్ట్ మెటీరియల్ అయింది. సరే, ఆ తర్వాత మా జర్నీ కొనసాగింది. ఇంత కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్, ఎక్స్పెన్సివ్ ఎలిమెంట్ రాసుకున్న నాకు ఫస్ట్ హాఫ్ వెస్ట్ ఇండీస్కి మ్యాచ్ చేయటానికి అక్కడికి వెళ్ళి షూట్ చేయాలి వెస్ట్ ఇండీస్, తర్వాత అమెరికాలో షూట్ చేయాలి. వాటి మ్యాచింగ్ ఎఫ్డీసీ నిబంధనల ప్రకారం హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ షూట్ చేయాలి. ఇక్కడ షూట్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్లో నల్ల జూనియర్ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, ఫోర్గ్రౌండ్లో కొత్త ఆర్టిస్టులు ఉంటారు. అలాగే సెకండ్ హాఫ్ అమెరికా మ్యాచ్ చేయాల్సి వచ్చినప్పుడు తెల్ల జూనియర్ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, కొత్త వాళ్ళు ఫోర్గ్రౌండ్లో ఉంటారు. వీళ్ళిద్దరిని అనుసంధానం చేస్తూ ఒక 10 సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళలాగా వాళ్ళు అగుపించాలి. అప్పుడే నా స్క్రిప్ట్కి నేను అనుకున్న జస్టిఫికేషన్ జరిగి నా స్క్రిప్ట్ లాగా ఆడియన్స్ రిసీవ్ అవుద్ది. సో ఇలాంటి కష్టమైన సినిమా డెఫినెట్గా టైం పట్టే సినిమా. ఎన్నుకున్న బ్యాక్డ్రాప్ ఏంటంటే, వరల్డ్ ఫెమిలియర్ పాప్ స్టార్స్కి అమెరికాలో లాస్ ఏంజలస్లో జరిగే కాంపిటీషన్, బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనే టైటిల్ కోసం కాంపిటీషన్ కోసం జరిగే ఒక టోర్నమెంట్ అనేది క్లైమాక్స్ లాగా అనుకున్నప్పుడు, దానికి వెస్ట్ ఇండీస్ నుంచి వెళ్ళిన వ్యక్తులు ఎలా ఈ హర్డిల్స్ అన్ని దాటి ఎలా సాధించారనేది కథాంశం. సో ఈ కథాంశంలోనే ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రాజెక్టుకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, అంటే ఇంకా ట్రైన్ ట్రాక్ నుంచి పక్కకు వచ్చేస్తే వన్స్ మిగతా ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి, మనం మళ్ళీ ట్రాక్ ఎక్కడానికి టైం పడుతుంది. ఎప్పుడు కూడా ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళకి బాగా తెలుసు, లేట్ అయిన ట్రైన్ ఇంకా లేట్ అవుతుంటుంది తప్పితే మిగతా టైంకి వచ్చిన ట్రైన్స్ టైంకి వెళ్ళిపోతుంటాయి. సో దానికి నిర్మాతగా కూడా నేనే కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఒక ట్రాక్ మీద పెట్టి సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. అట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రాజెక్టుకి ప్రతికూల పరిస్థితులు అంటే, వాతావరణంలో ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షాలు వచ్చేస్తుండేవి. మన యూనిట్లో ఒకసారి అమెరికా వెళ్ళాం, 42 మంది సినిమా కంప్లీట్ చేసుకొద్దామని. యూనిట్లో మెయిన్ పర్సన్కి గాయం తగిలింది, తిరిగి వచ్చేసాం అందరం. దాని తర్వాత నాకు సంబంధించిన కొన్ని సమస్యలు, ఈ సమస్యల ద్వారా సినిమా డిలే అవుతూ వచ్చింది. ఈ డిలే అయినా కూడా క్వాలిఫైడ్ ప్రాజెక్ట్ని ఒక దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ వచ్చిన మనిషిని కాబట్టి, మడమ తిప్పకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసే ఒక లక్షణాన్ని నా మనసులో నిండగా ఉంది కాబట్టి, నమ్మింది ఫోకస్డ్గా డెఫినెట్గా హిట్ అవుతుంది, ఒక మంచి ప్రోడక్ట్, మళ్ళీ రే సినిమాని నేను తీయలేను, ఇది డెఫినెట్గా హిట్ అవ్వాలి అని మెట్లు దిగుతూ 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 చాలా లోతుకి దిగాను. దిగి చూసుకున్న తర్వాత అర్థమవుతూనే ఉంది, కానీ ఏం చేయలేము. దేవుడే డిజైన్ చేసిన తర్వాత దాన్ని ఎవ్వరూ ఈ ప్రపంచంలో తప్పించుకోలేరు. ఊరిని అనుకుంటాం అలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు, సన్నిహితులు, శ్రేయభిలాషులు చాలామంది చెప్తుంటారు, కానీ జరగవై. సో వాటిలోంచి బయటకు వచ్చే ప్రాసెస్లో కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ అందరి గైడెన్స్ ఉంది. అట్లాగే నా ఫైనాన్షియర్స్ శోభన్ బాబు గారు, రమేష్ ప్రసాద్ గారు,
విజయ్ ప్రసాద్ గారు వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. వీళ్ళందరితో మాట్లాడుకుని ఒక మంచి ప్రోడక్ట్ తెచ్చాము, దీన్ని తీసుకెళ్లే ప్రాసెస్లో వాళ్ళతో డిస్కస్ చేసి మొత్తం మీద సినిమాని మార్చి 27 మీ ప్రజల ముందుకు మీ దగ్గర తీసుకొస్తున్నాం. ఇంకా సినిమా గురించి నేను చాలాసార్లు ఈ సినిమా ఎంత కాన్ఫిడెంట్గా హిట్ అవుద్దనే కంటెంట్ మీద నేను చాలాసేపు మాట్లాడాను. సాటిస్ఫాక్షన్ 100% గ్యారంటీడ్ అని ఒక స్టాంప్ అనేది ప్రచార చిత్రాల మీద వేస్తూ మీ విలువైన సమయం వృధా కాదని క్యాప్షన్ పెట్టి ప్రచారం స్టార్ట్ చేశాను. అంటే ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాను. కష్టపడిన కష్టాన్ని తెలుగు ప్రేక్షకులు గుంపులో ఉన్నా కూడా వెతికి గుర్తించి దాన్ని పైకి తీసుకొచ్చి ట్యాప్ చేసి ప్రోత్సహించి ముందుకు పంపించిన సందర్భాలు చాలా జరిగినాయి. నా విషయానికి వస్తే లాహిర్లో జరిగింది, దేవదాస్కి జరిగింది, మళ్ళీ ఈ సినిమాకు కూడా జరుగుద్దన్న నమ్మకంతో నేను ఈ సినిమాకు మీ ముందుకు వస్తున్నాను. తర్వాత ఈ కష్టాలన్నిటికీ ఒక 2 ఇన్స్పిరేషన్స్ నాకు ఉన్నాయి. అది నేను డెఫినెట్గా జీవితంలో చెప్పుకోవాలి. నేను ఈ కష్టాల నుంచి అధిగమించడానికి ఇందాక చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో సినిమా ఫీల్డ్కి వచ్చాను. కానీ ఇంకొక 2 ఇన్స్పిరేషన్స్ నేను సొంత బ్యానర్ పెడతాకి ఉపయోగపడినాయి. అవేంటంటే ఈవీవి సత్యనారాయణ గారు కష్టకాలంలోకి వెళ్ళినప్పుడు ఆయన సొంత బ్యానర్ పెట్టారు, ఈవీవి సినిమా అని. అది పెట్టుకోవడం వలన ఆయన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. చాలామంది డైరెక్టర్లు చాలా ఉత్థాన పతనాలు చూస్తుంటారు. కానీ ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిన తర్వాత పతనం స్టార్ట్ అయిన తర్వాత డబ్బు మీద మమకారంతో దేనికోసం సినిమా ఫీల్డ్కి వచ్చామో మర్చిపోయి ఆ డబ్బును దాచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఏమైనా అవుద్దామని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆవహిస్తుంటుంది. అలా ఆవహించకుండా ఈవీ గారు సొంత బ్యానర్ పెట్టి ఈవీ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి గుర్తింపు పొంది చాలా సినిమాలు తీశారు ఆయన. ఇక తర్వాత నేను మా అన్నయ్య చనిపోయి పైన ఉన్నారు, నేను సొంత అన్నయ్యలాగా ఫీల్ అయ్యే నారాయణమూర్తి గారు. స్నేహ చిత్ర పిక్చర్స్, నారాయణమూర్తి గారు స్నేహ చిత్ర పిక్చర్స్ అనే ఒక బ్యానర్ పెట్టకపోతే తెలుగు ప్రేక్షకులకి ఆయన ఎప్పటికీ తెలిసేవాళ్ళు కాదు. చిన్న చిన్న పాత్రలు వేశారు, వాటిలో గుర్తింపున్న పాత్రలు వేశారు. భగవంతుడి దయవల్ల అవన్నీ కూడా ఆడియన్స్కి రీచ్ అయినా ప్రజలు వర్తమానంలో బతుకుతుంటారు కాబట్టి పాత్రలో చిన్న చిన్న క్యారెక్టర్లు గుర్తించుకునేవాళ్ళు కాదు. ఏమిటి సమస్య? నాలో ఇంత అగ్ని ఉంది, నాలో ఇంత క్రియేటివిటీ ఉంది, నా మీద నాకు ఇంత నమ్మకం ఉంది, నేను అలా కనపడుతున్నాను ఫోకస్డ్గా, నా పర్సనాలిటీ అంత పెద్దది అని ఒక ఫీలింగ్ ఆయన మనసులో ఎంటర్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేనుగా ఆవిర్భవించాలి అని ఆయన మనసులో అనుకుని ఒక అగ్ని ఆయనలో పుట్టి స్నేహ చిత్ర పిక్చర్స్ అని పెట్టారు. నారాయణమూర్తి గారి దగ్గర మామూలు అగ్ని ఉండదు. ఆ అగ్ని ఏంటంటే ఆ అగ్నిని బ్యాలెన్స్ చేయడం కోసం ఆయన సుఖాలని మర్చిపోయి నడుచుకుంటూనే జీవితం సాగిస్తుంటారు. ఎక్కడికైనా సరే నడుచుకుంటూనే వెళ్తుంటారు ఆయన. అంటే బాడీలో ఉన్న హై ఎనర్జీని బ్యాలెన్స్ చేయకపోతే మళ్ళీ అది బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొంతేమో అలా చేస్తుంటారు, కొంతేమో సినిమాల్లో ఆయన యొక్క ఆవేశాన్ని చూపిస్తూ నడిపిస్తుంటారు. అట్లా వెళ్ళిన దారులు వెళ్లకుండా మిగతా వాళ్ళు వెళ్ళిన దారులు అన్నీ ఇటు వెళ్తుంటే వాటికి అగైనెస్ట్ దారి ఒకటి సెలెక్ట్ చేసుకుని సామాజిక సమస్యలని తాను రిప్రజెంట్గా నుంచుంటూ దాన్ని క్వశ్చన్ చేస్తూ ఒక సొంత స్టార్డమ్ని ఏర్పరచుకుంటూ నటుడుగా నుంచి పీపుల్ స్టార్గా ఎదిగారు. సో ఆయన ఈవీవి గారు స్నేహ చిత్ర పిక్చర్, ఈవీవి సినిమా స్నేహ చిత్ర పిక్చర్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి బొమ్మరిల్లు వారి అనే సంస్థ పెట్టాను నేను. అది నేను లాహిర్లో ప్రకటించాను. ఆ ఇన్విటేషన్ 100 days ఇన్విటేషన్లో కూడా నేను వీళ్ళిద్దరికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఆయన ఈ సభకి నేను అడిగిన వెంటనే ఒప్పుకుని వచ్చి విచ్చేయడం అనేది నేను ఒక ఆనందించదగ్గ విషయంగాను, ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఒక మహావృక్షం అనమాట. చిరంజీవి గారు ఒంటరిగా వచ్చారు. ఒక పెద్ద సామ్రాజ్యం జరుగుతుంది, ఒంటరిగా వచ్చారు. చిన్న విత్తనంలాగా ఆయన విత్తనం అని ఆయనలోని యాక్టివ్నెస్, ఎనర్జెటిక్ అపీరెన్స్తో చిన్న విత్తనంలా స్టార్ట్ అయ్యి ఒక మహావృక్షంలాగా ఎదిగారు, మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్గా ఆవిర్భవించిన తర్వాత ఒక మహావృక్షం దగ్గర అందరికీ తెలిసిన నానుడే మిగతా వృక్షాలు ఎక్కడ మరవటం కష్టం. ఎందుకంటే దాన్ని దాటి చూడటానికి ఎవరికి సాహసం రాదు. అలాంటివి రేరుగా జరిగే అరుదైన సందర్భాల్లోంచే ఆయన ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు ఆయన తమ్ముడుగా ఇక్కడమ్మ ఎక్కడ అబ్బాయి సినిమాతో స్టార్ట్ చేసి ఆయన ఒక తనకంటూ ప్రత్యేకమైన శైలిలో అన్నగారు దేనికైతే రెప్లికానో ఆడియన్స్కి ఏ హిస్టరీనిక్స్తో ఆడియన్స్కి దగ్గరయ్యారో ఆ రూట్ కాకుండా వేరే రూట్ సెలెక్ట్ చేసుకుంటూ
బట్ ఆయన ఇచ్చిన హార్డ్ వర్క్ని, డెడికేషన్, డిసిప్లిన్, క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తూ, ఆయన పెట్టిన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ, తనకంటూ ప్రత్యేక శైలితో చిన్న స్టార్ నుంచి, అంటే హీరో నుంచి పవర్ స్టార్గా ఆవిర్భవించాడు. ఆయన చిత్రాల ద్వారా ఆయన చేసిన చిన్న చిన్న డైలాగ్స్ కూడా పెద్ద పెద్దగా బ్లాస్ట్ అవుతూ ఎంత ఎనర్జెటిక్గా జనరేట్ చేస్తారు డైలాగ్స్. అది హ్యూమర్ కావచ్చు, ఓన్గా బిలీవ్ చేసి హ్యూమర్ కావచ్చు, లేకపోతే ఒక పవర్ఫుల్ డైలాగ్ కావచ్చు, ఎలాంటి డైలాగ్స్ అయినా చెప్పి 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 ఒక పవర్ స్టార్గా ఆవిర్భవించారు. ఈ పవర్ స్టార్గా ఆవిర్భవించే ప్రాసెస్లోనే సమాజంలో జరుగుతున్న సమస్యల పట్ల సామాజిక స్పృహ అంటారు దాన్ని, ఆ స్పృహతో స్పందిస్తూ రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి ఎదిగారు, నేషనల్ స్థాయికి ఎదిగారు. సో అలాంటి పవర్ స్టార్ గారి మీద మేము ఒక ప్రత్యేక గీతం చెన్నై ఎక్స్ప్రెస్లోని రోహిత్ శెట్టి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కోసం అనుకున్న ఒక సాంగ్ని చూసిన తర్వాత కళ్యాణ్ గారి ద్వారా డిజైన్ అయిన ఈ సినిమాలో ఆయన మేనల్డు, ఆయనకి ఇష్టమైన మేనల్డు, ఆ మేనల్డు అదే చిరంజీవి గారు, నాగబాబు గారి ఆశీస్సులతో కళ్యాణ్ గారి ద్వారా అయిన తన ఆశీస్సులు, ఆయన యొక్క ఎనర్జీ టానిక్ మా సినిమాకు కూడా కావాలని చెప్పి 1.5 year బ్యాక్, ఇప్పుడు రికార్డ్ చేసిన సాంగ్ కాదు, రాజకీయాలకి దీనికి సంబంధం లేదు, ఎప్పుడో పెట్టుకున్న ఒక సాంగ్. ఇప్పుడు 1.5 year బ్యాక్ ఎప్పుడైతే ఆయన సీడీ రిలీజ్ చేశారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా ఆడియో ఫంక్షన్కి వచ్చి, అప్పటికే ఆ సాంగ్ రికార్డెడ్, ఆదిత్య వాళ్ళకి ఆ సాంగ్ ఇచ్చేయడం జరిగింది. సో ఆ సాంగ్ని మేము రోహిత్ శెట్టి ఎలా పెట్టాడో అలా అనుకుని ఆ సాంగ్ని పెట్టి సినిమాకి ఆయన్ని విశేషంగా అభిమానిస్తున్న అభిమానులకి ఒక కానుకగాను, మా సినిమాకు ఒక ఎనర్జీ టానిక్ గాను ఉంటుందని భావించి ఆ సాంగ్ని అందులో ప్లేస్ చేసుకోవడం జరిగింది. తర్వాత అభిమానులు చాలామంది కళ్యాణ్ గారి కోసం ప్రతి ఫంక్షన్కి వస్తున్నారు. పవనిజం అని వాళ్ళ ప్రజల్లోంచి, ఆయన అభిమానుల్లోంచి పుట్టుకొచ్చిన వర్డే పవనిజం. సరే, పవనిజానికి రకరకాల డెఫినేషన్స్, ఎవరు ఏ అభిమాని తనకంటూ తనకు డెఫినేషన్స్ అనుకుంటూ వస్తున్నారు. ఈ పవనిజం మీద మనం సాంగ్ చేయాల్సి వస్తే ఏం చేయాలని చంద్రబోస్ గారు నేను కూర్చుని ఆలోచించి, పవనిజానికి ఒక డెఫినేషన్ అంటే హ్యూమనిజంలోంచి పుట్టుకొచ్చేదే పవనిజం. హ్యూమనిజం నథింగ్ బట్ ఒక నిజం. హ్యూమనిజం అనేది ఒక నిజం అనమాట, ఆ నిజాన్ని తప్పించుకోలేము. ఆ నిజమే పవనిజం అనే ఒక ఈక్వేషన్ లాగా మేము అనుకుని, అది నిజంగానే మేమందరం ఆచరిస్తాం. చంద్రబోస్ గారు ఆచరిస్తారు, నేను కష్టపడి పైకి వచ్చిన ప్రతి వ్యక్తి, ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఈ లక్షణాలన్నీ ఆచరిస్తారు. అదే కామన్ మ్యాన్ అనమాట. ఆ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్లో ఉండేదే హ్యూమనిజం. ఆ హ్యూమనిజమే పవనిజం అని మేము రాసుకోవడం జరిగింది. ఇందాక చంద్రబోస్ గారు మొత్తం లిరిక్స్ అన్నీ చెప్పారు మీకు, ఇంకా సెపట్లో దాన్ని చూడబోతున్నారు, వినబోతున్నారు. ఇలాంటి ఒక సాంగ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా అది కళ్యాణ్ గారి సాంగ్ అనుకున్నప్పుడు నారాయణమూర్తి గారు రావడం కరెక్టు. ఆయన వెళ్ళి అడిగితే ఆయన వెంటనే నా గురించి, నా జర్నీ గురించి ప్రతిసారి యోగక్షేమాలు అడిగి కనుక్కుని ఎలా భయ్యా తమ్ముడు అనుకుంటే ఆయన చెప్పిన విధానం ఇవన్నీ. ఈ రెండిట్లలోంచి ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన నారాయణమూర్తి గారికి, అలాగే హానరబుల్ గెస్ట్గా వచ్చిన వి వినాయక్ నేను ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచి వరుస విజయాల వినాయక్ అని పిలుస్తుంటాను. ఎందుకంటే మా అందరిది ఒక జర్నీ. మేమందరం ఏమీ కానప్పుడు నేను, వైట్ల సీను, వినయ్, వీరు, అడ్డాల ఆదినారాయణ అందరం కలిసి, ఏవిఎస్ ఆదినారాయణ, మేమందరం కలిసి షిరిడి వెళ్ళాం. భయ ఏదన్నా మ్యాజిక్ జరిగితే బాగుండు, మన బ్యాచ్లో ఏదో మ్యాజిక్ జరిగితే బాగుండు అనుకున్నాం. అందరం మంచి పొజిషన్లో, భగవంతుడి దేవల్ల కొద్ది గొప్ప మంచి పొజిషన్లోనో. మా అందరికంటే ముందు రేసులో వినాయక్ ముందు అక్కడ నుంచున్నాడు అక్కడ స్థిరంగా. సో వినయ్ పాపం ఎప్పుడు కూడా నేనంటే బాగా ఇష్టం. తను నా గురించి, నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మాకిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర తను నా గురించి ఎంతో కన్సర్న్ ఫీల్ అవుతుంటాడు. ఈ కన్సర్న్ ఫీల్ అవటం అన్నీ కూడా నాకు చాలా, అంటే తను ఇలా అడిగాడు కానీ నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే సినిమా జీవితం కాదు, ఏ రంగంలో అయినా ఒక మనిషి కింద పడిపోతుంటే చేయిద్దామనే ఆలోచన ఎవరికి రాదు. ఎందుకు రాదంటే ఆ చేత్తో మన కూడా లోపలికి నుయ్యిలోకి లాగేస్తాడనే భయం అనమాట. ఆ భయం అనేది ఉంటుంది, కానీ కన్సర్న్ ఉంటుంది. తర్వాత ఇలా చేయకూడదనే గైడెన్స్ ఉంటుంది. ఇవన్నీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, నిజంగా మంచి కోరుకునే వాళ్ళు చేయగలరు తప్పితే ఇంకెవరు చేయలేరు. సో వినయ్ నాకు అంతగా మంచి ఫ్రెండు. తను ఎప్పుడు నా సక్సెస్ని కోరుకున్నాడు. మేము ఇద్దరం ఒకేసారి వచ్చిన సినిమాలు ఉన్నాయి, విజయాలు ఇద్దరం సాధించాం. ఒకసారి తనే సాధించాడు, నేను అపజయం సాధించాను. ఇలా మా ఇద్దరిది ఒక జర్నీ జరుగుతున్నా మా ఇద్దరి మధ్యన ఈర్ష్య ద్వేషాలు లేవు, ఎప్పుడు మంచిగానే మాట్లాడుకుంటాం. వీటన్నిటికీ మించి తను చిరంజీవి గారి అభిమానిగా సినిమా ఫీల్డ్కి వచ్చాడు. ఆయన సినిమా ఫీల్డ్కి వచ్చేదానికి చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం, అభిమాని. అట్లాగే చిరంజీవి గారి ఫ్యామిలీతో, చిరంజీవి గారితో కానీ రామ్ చరణ్తో కానీ మంచి సినిమాలు తీశాడు, బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. చిరంజీవి గారి అభిమానులకి
విపరీతమైన అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. నేను రామారావు గారికి ఎంత వీరాభిమానో తను చిరంజీవి గారికి అంత వీరాభిమాని. సో తను నారాయణమూర్తి గారు ఆవిష్కరించి ఆ మొదటి ప్రతిని అభిమానుల చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక రిప్రజెంట్గా వినయ్ తీసుకుంటే బాగుంటుందని వెళ్ళి వినయ్ని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు వినయ్. ఐ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దాట్. థ్యాంక్స్ వినయ్. ఇంకా సినిమాలో ఈ సాంగ్ అనేది ఎంత ఎనర్జీ అనేది అంటే పవన్ కళ్యాణ్ గారు హిస్టరీ థింగ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు అంటే ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఇప్పుడు పెద్ద స్టార్ ఆయన. నా ఫస్ట్ ఫిల్మే శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారితో నేను యాక్చువల్గా అనుకున్నాను. ఎలా అనుకున్నానంటే నేను ఆంధ్రజ్యోతి అని పాత ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉండేది, దాని ఎదురుగుండా ఒక గోడ మీద ఈ అబ్బాయి ఎవరైనా ఒక 6 షీట్ అక్కడ ప్రింట్ అయ్యి ఉంది. అది చూసిన వెంటనే నేను ఒక రకమైన షాక్లోకి వెళ్ళాను. ఈ కుర్రోడు ఎవరు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, బక్కపలచగా హీరోలకు నిర్వచనం మార్చే ఒక కుర్రోడు కింద రాబోతున్నాడు, ఎవడు ఈ కుర్రోడు అని నేను ఫీల్. నాకు తెలియదు ఎవరో ఏంటో. అది తర్వాత తెలిసింది, ఇది ఇక్కడమ్మా ఎక్కడ ఫస్ట్ పోస్టర్ అలా రిలీజ్ చేశారన్న విషయం నాకు తర్వాత తెలిసింది. సో ఇది రజనీకాంత్ లుక్స్లో బక్కపలచగా ఉంటూ ఒక స్ఫురద్రూపిగా ఉన్న ఈయన ఎవరు అని నేను ఫీల్ అయ్యి కనుక్కుంటే కళ్యాణ్ గారు అని తెలిసింది. కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని సీతారాముల కళ్యాణ్ చూద్దామని సబ్జెక్ట్ తీసుకుని చెప్దామని అప్రోచ్ అయితే అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చిరంజీవి గారి దగ్గర 2-3 సినిమాలు రుద్రనేత్ర చేస్తున్నాను, జగదేగుడు అతిలోకసుందరి చేస్తున్నాను, భూలోక వీరుడనే ఒక ఆగిపోయిన సినిమా 2 షెడ్యూల్స్ చేస్తున్నాను. చిరంజీవి గారికి నా హార్డ్ వర్క్, డెడికేషన్, కమిట్మెంట్ అంటే బాగా ఇష్టం, చాలామంది దగ్గర అప్రిషియేట్ చేశారు. సో ఆయనకి చెప్పి సబ్జెక్ట్ వింటే చిరంజీవి గారు, నాగబాబు గారు, అరవింద్ గారు ఒకే సిట్టింగ్లో విని చాలా బాగుందన్నారు. బాగుండి ఒక మంచి ప్రొడ్యూసర్తో సెట్ చేసి చేద్దామని అనుకోకుండా నేను ట్రావెల్ అండ్ నాగార్జున గారు నాకు అవకాశం ఉండడంతో సీతారాముల కళ్యాణ్ చూస్తున్నారండి కొత్త వాళ్ళతో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారితో అప్పుడప్పుడు కలుస్తూ నా సీతారాం కళ్యాణ్ రిలీజ్ అయిన వెంటనే ఆయన పిలిపించి తొలి ప్రేమ తర్వాత సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాం, అనుకోకుండా అది కూడా మిస్ అవ్వడం, అలా మిస్ అవుతూ వచ్చాం. కానీ అనుకోకుండా తేజు వలన మళ్ళీ కళ్యాణ్ గారిని కలవాల్సి వచ్చింది. కళ్యాణ్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఒక ఎనర్జీ జనరేట్ అయ్యింది. ఆయన చూశాను. తర్వాత ఆయన అన్నారు, కథ ఎప్పుడు చెప్దాం, ఎప్పుడు చెప్తారని అడిగారు. వెళ్ళి ఫస్ట్ కలిసిన వెంటనే అంటే గమ్మత్తుగా ఉంటుంది. కలిసిన వెంటనే ఎలా ఉంటుందంటే ఒక సరదా క్యాజువల్గా ఉన్న ఒక మామూలుగా కామన్ మ్యాన్ కలిసిన ఫీలింగే ఉంటుంది మనకు చూస్తున్నప్పుడు. ఇప్పుడు చెప్తా అన్నారు. ఎప్పుడు చెప్తా అంటే మీరు చెప్పండి సార్ అన్నారు. 2 రోజులు 3 రోజుల తర్వాత కూర్చుందాం అన్నారు. నేను బయటికి వెళ్తుండగా మళ్ళీ పిలిచారు ఆయనకి. ఇప్పుడు చెప్పేయగలరా అన్నారు. కానీ ఒకసారి సడన్గా ప్రిపేర్ అవ్వాలి, కానీ చెప్పేస్తానని అన్నాను. ఆయన కూర్చుని ఒక 20 మినిట్స్లో ఈ లైన్ చెప్పాను. చెప్పిన వెంటనే ఆయనకు నచ్చి వెంటనే చిరంజీవి గారి దగ్గర పంపించారు. సో ఆ నచ్చినప్పుడు ఒకటే మాట అడిగారు ఆయన, చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా కష్టం ఉంది, ఇందులో ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, ఈ సినిమాని మీరు చెప్పినట్టుగా తీయగలరా అని ఒకటే క్వశ్చన్ వేశారు. నాకు బాగా గుర్తుంది కదా. నిజంగానే నన్ను అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా సార్ 100% నేను చెప్పినట్టు తీస్తాను సార్ అని చెప్పాను. నాలోనే ఒక మాట ఉంది, నాలోనే ఒక మాట మీద కట్టుబడే విధానం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ఒక బ్యాక్ అనేది నన్ను హాంట్ చేస్తున్న దృష్ట్యా డెఫినెట్గా ఇది ఆయన నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నమ్మకాన్ని మీద వమ్ము చేయకుండా నేను అనుకున్న టార్గెట్ రీచ్ కావాలనేది కూడా మైండ్లో ఉండబట్టి ఇంకా ఎలాంటి వాటిని ఖాతరు చేయకూడదని మ్యాక్సిమం నేను అనుకున్నది సాధించే వరకు ఈ సినిమా విషయంలో నిద్రపోలేదు. మీరు అనుకున్నప్పుడే దిగండ్రా, నేను అనుకున్నప్పుడే. అంత క్లియర్గా అంటే సొంతం బయట అనేది కాకుండా అంత క్లియర్గా క్యారెక్టర్ మెయింటైన్ చేయగలిగిన శక్తిలో ఆయన ఉన్నారు. అందుకనే మేము ఇది. తర్వాత ఇంకా ఈ సీడీకి మేము వచ్చే ముందు అసలు ఈ సినిమా మ్యూజిక్ అనేది ఏంటంటే సినిమా కథే ఒక సాంగ్స్ని మ్యూజిక్ని డిమాండ్ చేస్తుంటుంది. నా సినిమాల్లో సాంగ్స్కి మ్యూజిక్కి చాలా విపరీతమైన ఇంట్రెస్ట్, విపరీతమైన ఫుటేజీను అంటే విపరీతమైన కాన్సన్ట్రేషన్, ఫోకస్ క్రియేట్ చేస్తుంటాను నేను. ఎందుకంటే ప్రతి సాంగ్ నా సినిమాలో ఏ సాంగ్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో వేయడం, సెకండ్ హాఫ్లో సాంగ్ తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్లో వేయడం అలా చేయలేము. ఎందుకంటే సిచ్యువేషన్లోంచి పుట్టుకొస్తుంది. దానికి సాహిత్యం రాయటం కానీ ఆ సాహిత్యానికి అనుగుణంగా సాంగ్స్ని షూట్ చేయడం కానీ చాలా కష్టం. అది నాకు ఎంతో తపన పడితే కానీ ఆ సాంగ్ నేను షూట్ చేయలేను.
సో ఇలాంటి కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ బాగా సఫర్ అవుతారు. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చక్రితో దేవదాస్ ఇప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చక్రి గురించి చూసిన వెంటనే నేను అనిపించింది ఏంటంటే ఎంతో బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. అనుకోకుండా ఇలాగూ ఎందుకు జరిగిందనేది మాకు అర్థం కాలేదు. ఆ దేవదాస్ మ్యూజిక్ ఇప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత ఈ సినిమా పనిచేయడం అంటే విపరీతమైన కష్టం అన్నమాట చక్రికి. ఎవరైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కానీ కష్టం, చక్రికి మాత్రం అది ఈజీ. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా వెంటనే రియాక్ట్ అవుతాడు. ఒకవేళ బాగుండలేదంటే బాగుండలేదా మరి ఇంకోటి చేద్దాం అంటాడు. కానీ ఎందుకు బాగుండలేదు, నేను ఎందుకు చేయాలి, నన్ను ఎందుకు హింస పెడుతున్నారు, ఇలాంటి మాటలే ఉండవు. అలా మాట్లాడని అతి కొద్ది మ్యూజిక్ డైరెక్టర్లో, సంగీత డైరెక్టర్లో ఆయన ఒకడు అనమాట. సో చక్రి చనిపోయిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళే. చెడ్డవాళ్ళు కూడా చనిపోయిన తర్వాత మంచివాళ్ళు అవుతారు. కానీ బతికుండగానే మంచివాడిగా పేరు తెచ్చుకున్నావు. నీ ఆత్మ ఎక్కడున్నా మళ్ళీ దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని మా ప్రపంచంలోకి రా, మళ్ళీ ఇంకో కొత్త అవతారం ఎత్తి మళ్ళీ ఎంతో ఫేమస్ అయ్యి ఈసారి నిన్ను నూరేళ్ళు ఆయుష్తో జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత నీ ఆశీస్సులు ఉంటాయి. మనం ఎంతో అద్భుతమైన ఫ్రూట్. నువ్వు కూడా చాలా కాన్ఫిడెంట్గాను గర్వంగా చాలాసార్లు నీ బండిలో పాటలు పెట్టుకుని నీ ఫ్రెండ్స్కి అందరికి వినిపించావు. స్నేహితులంటే నీకు బాగా ఇష్టం. సినిమాకు కూడా రికార్డింగ్ దాదాపు 41 రోజులు చేసాం. ఎంతో కష్టపడ్డాం. ఉదయం ఆట నువ్వు వచ్చే గలా వేరు, నీ ఫ్రెండ్స్ వేరు, నీ బ్యాండ్ మేళంతో నువ్వు వచ్చి నీ ఫ్యాన్స్, నీ యువసేన వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చక్రి సినిమా ఇది ప్రెస్టీజియస్ ఫిలిం కింద ఫీల్ అయ్యి ఉదయం ఆటకు రావచ్చు. డెఫినెట్గా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారని నమ్మకం నాకు ఉంది. అంత బ్రహ్మాండమైన క్వాలిఫైడ్ మ్యూజిక్ ఇచ్చాడు. రికార్డింగ్ కూడా ఎంతో కష్టపడి చేశాడు. మేమందరం కూడా యూనిట్ అంతా కూడా చాలా సాడ్ ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో. ఇంకా చంద్రబోస్ గారు సాహిత్యం అందించారు. ఈ సాహిత్యం అనేది చాలా కష్టం. ఒకటి డిస్కస్ చేసి రాయటం మిగతా వాళ్ళకి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంటెంట్ అనుకుని కన్క్లూజన్కి వచ్చిన తర్వాత చంద్రబోస్ గారు మా కాంబినేషన్ సాంగ్స్ 1 or 2 డేస్లో డెలివరీ అయిపోతాయి. ఏంటంటే ఏ కంటెంట్ కావాలో నాకు తెలుసు, చంద్రబోస్ గారికి ఏమి ఇస్తున్నాము ఏం రాయాలనేది ఆయనకి తెలుసు. సో ఇద్దరు కాంబినేషన్లో సాయి చచ్చరపిడిగా నేను ముద్దుగా పిలుచుకున్న చంద్రబోసు అద్భుతమైన మ్యూజిక్ అందించాడు మా రే సినిమాకి. కానీ ఈ పర్టికులర్ సాంగ్ వద్దలికి బోసు గారు నేను ఎంతో కష్టపడి 1 డే అండ్ నైట్లు కూర్చుని, అంటే 48 అవర్స్ లాగా 24 నుంచి 48 అవర్స్ ఎక్స్టెండ్ చేసి కూర్చుని ఒక సాంగ్ రాసాం. ఇది మామూలు ఎనర్జీ జనరేట్ చేయదనేది ఒక నమ్మకంతో ఉన్నాం థియేటర్లో. అట్ ది సేమ్ టైం అనుకున్న వెంటనే ఈ సినిమాకి ర్యాపులు కావాలి. వెస్టిండీస్ బ్యాక్డ్రాప్ కాబట్టి డెఫినెట్గా ర్యాపులు అనేది ఈ సినిమాలో వాడాలి. ర్యాపులు వాడాలంటే ర్యాప్ అనేది ఎవరు పాడతారంటే చంద్రబోస్ గారు నోయల్ షాన్ని పరిచయం చేశాడు. హైదరాబాదీ, తెలుగువాడు, మన తెలుగువాడు. ఎక్సలెంట్ హైలీ ఎనర్జెటిక్ టాలెంట్ ఉన్న మనిషి అతను. తన హిస్టరీనిక్స్ అయిన చూసిన తర్వాత ఈ సినిమాలో వేషం కూడా ఏమని చెప్పాను. ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్ వేషం వేశాడు, అద్భుతంగా చేశాడు. డెఫినెట్గా మన తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్న మరో మినీ రఘువరన్ లాగా నేను ఫీల్ అవుతుంటాను నేను నోయల్ షాన్ని. తను ర్యాప్ అనేది సాంగుల్లో పాడతామండి, మీ నమ్మకాన్ని వమ్ము చేయం. 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీడ్. ఈ సాంగ్ని ఇప్పుడు నారాయణమూర్తి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి గారి చేతుల మీదుగా పవర్ స్టార్ పవనిజం సాంగ్ ఆవిష్కరింప చేస్తాం. దాన్ని ఫస్ట్ ప్రతిని వరుస విజయ సాంగ్ను కూడా ఎనర్జెటిక్గా ఎంజాయ్ చేయండి. ఈ సాంగ్ని రేపో ఎల్లుండో షూటింగ్ స్టార్ట్ చేసి మేము అనుకున్న డేట్కి 27 తారీఖుకి సెన్సార్ చేయించగలిగి అటాచ్ చేయగలుగుతాం. లేకపోతే 2-3 రోజుల్లోనే దాన్ని వేగవంతంగా షూట్ చేసి, అంటే క్వాలిటీతోనే వేగవంతంగా షూట్ చేసి దాన్ని సినిమాకి జతపరచడం జరుగుద్ది. మీరు అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే.